వెల్కమ్ టు రామ్సరీ. ఈరోజు నేను తోటకూర ఫ్రై చూపించబోతున్నా. మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను తోటకూరని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నూనె కానీ ఎక్కువ తీసుకోవట్లేదు, తక్కువ నూనెతోనే చేసుకుంటున్నా. వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నా. ఇక్కడ మనము ఉల్లిపాయ ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చండిలాగా అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఉల్లిపాయను పూర్తిగా ఫ్రై చేయకుండా ఒక్క 2-3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము తోటకూరని వేసేసుకోవాలి. పూర్తిగా ఉల్లిపాయ ఫ్రై అయితే మరి మనకి బాగుండదు. అందుకోసమే మనం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆకుతో పాటుగా మనకి ఉల్లిపాయ కూడా బాగా మెత్తగా అవుతుంది. ఇలాగంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ ఇలాగ కలుపుతూ ఉండాలి, కింద అడుగంటకుండా. ఆకుకూరలు చాలా మంచిది, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే నేను చూపించిన విధానంలో ట్రై చేశారంటే మనం ఉత్తదైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. నేను వేసేది ఇక్కడ తక్కువ కారము, అలాగే ఉప్పు తక్కువగానే వేసుకుంటాను. అలాగే మనము నూనె కూడా తక్కువగానే వేసుకున్నాము. దాదాపుగా తోటకూర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఇలాగా లైట్గా కచ్చాపచ్చాగా ఇలాగా దంచుకొని వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఉడికించినటువంటి పెసరపప్పు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఉప్పు, కారము వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఉప్పు కానీ తక్కువగానే వేసుకున్న, ఆకుకూరలు కదా, ఆకుకూరల్లో యాక్చువల్గా ఉప్పు ఉంటుంది, అందుకోసము తక్కువగానే వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్నటువంటి పల్లీల పొడి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగా ఉంటుంది మనకి టేస్ట్ కూడా. అలాగే ఇందులోకే పప్పుల పొడి కూడా వేసుకుంటాను. 2 వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. అంత బాగా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.